ఇది చూడు, పేపర్ ప్లేటు. ఇది టీ కప్పు. ఈ ఫుడ్ ప్లేట్ని చూడు. ఇది పేపర్ ప్లేట్ కాదు, ప్లాస్టిక్ కవర్. ఇందులో అన్నం కూర పెరిగేసుకొని ప్లేట్ మొత్తం వడ్డించుకొని తింటాం. పిల్లలు పెద్దలు అనే తేడా లేదు. దీనిలో ఉండే కెమికల్స్ ఈ ప్లేట్స్ ని ఎక్కువ రోజులు డ్యూరబుల్ గా ఉంచడానికి ఫరెవర్ కెమికల్స్ ని వాడతారు. దీనివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ వస్తుంది. దీన్ని యూజ్ చేసిన తర్వాత డస్ట్బిన్ లో పడేస్తాం, అక్కడి నుంచి డంప్ యార్డ్కి వెళ్తుంది. దీన్ని తగలబెట్టేస్తారు. ఈ ప్లాస్టిక్ ఎయిర్లో ట్రావెల్ అయ్యి మళ్ళీ మన ముక్కుల్లోకి వెళ్ళి లంగ్ క్యాన్సర్గా మారుతుంది. కుక్కలకి ఆవులకి ఇందులోనే కదా ఫుడ్ పెడతాం. అవి ఎందుకు చచ్చిపోతున్నాయో తెలియకుండా చచ్చిపోతున్నాయి. ఇవన్నీ మనకి జనాలకి జరిగే ఎఫెక్ట్. మరి ఎన్విరాన్మెంట్ కి? ఇది గాల్లో కలవడం వల్ల టెంపరేచర్స్ పెరగడం, మంచు కరగడం, సముద్రం ముందుకు రావడం. ఈ పేపర్ కప్పుని వాటర్లో ముంచి రబ్ చేస్తే చూడు, దీని లోపల పాలిథిన్ లేయర్ కనబడుతుంది. దీనికి 80 degrees టెంపరేచర్ యాడ్ అయితే ఇది మైక్రో పార్టికల్ ప్లాస్టిక్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇందులో పోసే వేడి వేడి టీ టెంపరేచర్ 100 degrees ప్లస్ టెంపరేచర్ గా ఉంటుంది. ఒక పేపర్ కప్ టెంపరేచర్ పెరిగితే 25,000 మైక్రో ప్లాస్టిక్స్ ని వదలడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా మన కళ్ళకు కనిపించదు. ఇది మన బాడీ లోపలికి టీతో పాటు క్యాన్సర్ ని కూడా లోపలికి తీసుకెళ్తుంది. ఆ పేపర్ కప్ వల్ల